ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చావిడికాడపల్లెలో ఉన్నాం. సో చతుర్ముఖశాల గృహానికి సంబంధించిన ఒక ఫుల్ ఎపిసోడ్, ఒక హోమ్ టూర్ అనేది నేను మీకు కంప్లీట్గా చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ బిల్డింగ్ కట్టేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 2.5 years నియరెస్ట్కి వస్తుంది అనమాట. 2023లో ఇక్కడ మనం గృహప్రవేశానికి వచ్చాం. సో దాని తర్వాత ఇప్పుడు 2025. సో మొత్తం ఒకసారి మీకు హోమ్ టూర్ అనేది నేను చూపిస్తాను, ఓకేనా. సో మెయిన్గా చూడండి, ఇక్కడ మెయిన్ డోర్, ఈ డోర్కి సంబంధించి రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో 2 windows ఎలా అలైన్మెంట్ అయ్యాయి. సో ఇది మొదటి పాయింట్. సో నెక్స్ట్ నేను ఒక్కొక్కటి డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను. బయట గేటు, కాంపౌండ్ ఎలా వచ్చింది అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ఇల్లు నిర్మించాలి అంటే మన ఇల్లు అనేది ఫస్ట్ ఎవరికి టచ్ అనేది కావద్దు. ఇది మొట్టమొదటి కండిషన్. రెండవ కండిషన్లో తీసుకుంటే మన కాంపౌండ్ అనేది మన ఇంటికి రక్షణగా నిలుస్తుంది. ఇక్కడ 2 రక్షణలు మాత్రం ఖచ్చితంగా వచ్చాయి. అదేంటంటే ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక వరండా మోడల్లో తీసుకున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 1.5-2 feet వరకు హైట్లో ఉంది. సో ఈ ఇంటికి మొదటి రక్షణగా ఇది వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇదన్నమాట, ఇది మొదటి రక్షణ అన్నమాట. సో ఇంటికి సంబంధించి మొదటి రక్షణ. సో ఈ రక్షణ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఇది మీకు కాంపౌండ్ అన్నమాట. సో నేను ఒక్కసారి కాంపౌండ్ మీకు బయటి నుంచి మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇది మనం కంప్లీట్గా ఈశాన్యం బయట రోడ్ మీద నిలబడితే ఈ విధంగా మనకు కంప్లీట్గా ఈ ఇంటికి సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో ఇది ఒక ఈశాన్యపు గేట్ అనేది వీళ్ళు పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఇది మెయిన్ గేట్ అన్నమాట. సో ఇది కాంపౌండ్. కాంపౌండ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు కంప్లీట్లీ క్లియర్, ఇక్కడ ఏమీ లేదు. అదేవిధంగా ఈ కాంపౌండ్కి సంబంధించి మీకు తూర్పులో కూడా 2 gates అనేవి వచ్చాయి. ఒకటేమో వాళ్ళు జనరల్గా తీసుకున్నారు. సో మనం రికమెండ్ చేసింది అయితే ఒకటి ఇది మెయిన్ డోర్. ఇది ఖచ్చితంగా ఆపోజిట్లో ఉండాలి, ఇది 100%. సో ఇది ఫ్రంట్ ఎలివేషన్ లాగా ఇట్లా తీసుకున్నారు. సో ఇది మనకు తూర్పు ఫేసింగ్ సంబంధించిన రోడ్. ఇది దక్షిణం వైపు. సో దక్షిణం వైపు నుంచి మీరు చూస్తే గనక చూడండి 4 doors ఎలా కనిపిస్తాయి మనకు. ఇది దక్షిణం సంబంధించిన డోర్ అండ్ 2 windows. అండ్ ఇక్కడ చూడండి, ఇది పడమరకు సంబంధించిన రోడ్. సో ఇంటికి 4 వైపులా కూడా కంప్లీట్ ఓపెన్ స్పేస్. సో టాయిలెట్స్ చూడండి ఎట్లా వచ్చాయి, అబ్జర్వ్ చేస్తున్నారా టాయిలెట్స్ అనేవి. సో ఈ పై నుంచి చూస్తే ఈ నైరుతి మూల నుంచి ఒక 3-4 అడుగులు వదిలేసేసి ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్లో వీటిని తీసుకోవడం జరిగింది. సో ఎక్స్టెన్షన్లో తీసుకున్న తర్వాత కూడా కంపల్సరీ మనకేంటంటే ఇట పడమరలో తిరగడానికి స్పేస్ అనేది ఉండాలి. సో ఇది బయట నుంచి చూసినప్పుడు బయట ఎలివేషన్ మోడల్ అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం టోటల్ క్లాక్ వైజ్లో తిరిగితే ఇప్పుడు ఇది పడమర, ఇది ఊరు నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి ఉత్తరం సంబంధించింది. సో మనం ఉత్తరం నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ సైడ్ వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మళ్ళీ తూర్పు ఫేసింగ్కి సంబంధించిన మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేస్తాం. ఇది మెయిన్ రోడ్ అన్నమాట, తూర్పు. సో ఇక్కడ 2 gates ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనం మొదటి గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ లోపల కాంపౌండ్ మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇది మెయిన్ డోర్ ఆపోజిట్లో చూసుకోండి, ఒక చిన్న గట్లు కట్టేసేసి కార్నర్లో కరెక్ట్ ప్రాపర్ బేస్లో తూర్పు మొత్తం ఓపెన్ స్పేస్. ఇదంతా ఓపెన్ స్పేస్. ఇది ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నాం. సో ఆగ్నేయం నుంచి చూస్తే మనకు ఫ్రంట్ ఫేసింగ్ ఎలా వస్తుందో చూసుకోండి. ఇది దక్షిణం వైపు. ఇది కంప్లీట్గా ఒక వరండా మోడల్లో దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్ వరండా మోడల్. మెయిన్ డోర్కి సంబంధించి ఆపోజిట్లో వరండా ఉండాలని మాట్లాడతాం కదా. సో వరండా నియమాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్వం అయితే కేవలం ఓన్లీ సెంటర్ మాత్రమే ఎక్స్టెండ్ చేసే వాళ్ళు.
కాబట్టి కంపల్సరీ మనం పిల్లర్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఒకవేళ హోల్గా మనం చేసినప్పుడు కొన్ని సందర్భాలలో పిల్లర్ సంబంధించిన డిజైన్స్ కానీ, లేదంటే మనకు వుడ్డులో కానీ, లేదంటే సిమెంట్తో కానీ, లేదంటే స్టోన్తో కానీ మనం రౌండప్గా కూడా పిల్లర్స్ పెడతారు. సో అది యాక్సెప్టెడ్. అయితే అప్పట్లో ఎందుకు పెట్టారు అది ఖచ్చితంగా నియమము అంటే బ్యాలెన్సింగ్ అనేది అంతగా నిలిచేది కాదు. కాబట్టి అప్పుడు మ్యాండటరీగా మనకు ఈ పిల్లర్ పోల్స్ అనేవి ఉండాల్సిందే వరండాలు. సో ఈ కాలంలో మనకు స్టీల్ స్ట్రెంగ్త్ కానీ ఈ బీమ్ స్ట్రెంగ్త్ కానీ మనం ఎక్కువగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వరండాలకు పిల్లర్స్ ఉండాలనేది రూల్ ఏం లేదు. బట్ ఉంటే ఇంకా మంచి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది, సింపుల్. సో ఇక్కడ చూడండి, ఈ మెయిన్ డోర్కి సంబంధించి మొత్తం వరండాస్ ఎట్లా వచ్చాయి నేను ఒకసారి మీకు రౌండప్ మొత్తం చూపిస్తాను ఇంటికి చుట్టూ. దాని తర్వాత ఇల్లు అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి బయటికి వస్తే ఆగ్నేయం వైపుగా ఇక్కడ చూడండి, ఇదంతా గట్టులాగా తీసేసుకొని ఒక 2 అడుగులు సాయంత్రం అందరు ఇట్లా రౌండ్గా కూర్చోవచ్చు అనమాట. సో మెయిన్ డోర్ విత్ 2 విండోస్, మళ్ళీ ఇది ఒక గట్టు మోడల్. మళ్ళీ మనం పడమరలోకి వెళ్తే ఇది ఇప్పుడు నైరుతి భాగం. సో నైరుతి మూలలో టాయిలెట్స్ ఎప్పుడు ఉండొద్దు. సో ఇక్కడ చూసుకోండి క్లియర్గా మనం దీన్ని ఎట్లా సెట్ చేసాం చూసుకోండి. సో నైరుతి నుంచి కంప్లీట్ ఒక 4-5 అడుగులు వదిలేసేసి ఈ టాయిలెట్ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఇక్కడ 4 అడుగుల ఓపెన్ స్పేస్ క్లియర్ వ్యూ అనమాట, 3 నుంచి 3.5 అడుగులు. సో ఇది పడమర డోర్. సో డోర్ టు డోర్ ఎండ్ అయితే మీరు ఆల్రెడీ చూసేశారు. ఇది ఒక టాయిలెట్ అనమాట, మళ్ళీ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ ఇది ఒక టాయిలెట్. సో అదొక టాయిలెట్, ఇదొక టాయిలెట్. సో ఇది వచ్చేసేసి స్టెప్స్ కింద జస్ట్ ఒక ఎలివేషన్ డిజైన్ కనిపించే విధంగా ఇది రోడ్ అనమాట, ఆ రోడ్ నుంచి కనిపించే విధంగా దీన్ని కొంచెం డిజైన్ చేసుకున్నారు. ఓకే, ఇది కూడా సేమ్ వరండా. సో ఇదే వరండా మళ్ళీ మనం ఉత్తరంలో కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఉత్తరంలో కూడా వరండా. సో చూడండి, సో ఇక్కడ వరకు వరండాస్కి సంబంధించి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. సో ఇది బయట వరండా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మెయిన్ డోర్ నుంచి నేను లోపల చూపిస్తాను చూడండి. సో మెయిన్ డోర్కి సంబంధించి ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ డోర్ చూస్తున్నాం. మెయిన్ డోర్ డిజైన్ ఎలా వచ్చింది అనేది. మెయిన్ డోర్ విషయాలలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇంటి లోపల ఉండే అన్ని ద్వారాలకు మించిన డోర్ ఇది ఉండాలి. ఇక్కడ మీకు ఒక శాంపుల్ కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ ఇన్నర్ కొలత ఇది. ఈ ఇన్నర్ కొలత ఈ లైన్కి అలైన్మెంట్లో ఉంది. సో ఈ అలైన్మెంట్కి చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది. సో దీనికంటే మెయిన్ డోర్ ఇంకా 4 ఇంచెస్ హైట్లో ఉంది. సో ఇంటి మొత్తంలో కిటికీలు డోర్లు అన్నీ ఒక కొలతలో ఉంటే మెయిన్ డోర్ మాత్రం అన్నిటికంటే హైట్లో ఉండాలి, విడ్త్లో కూడా అదే విధంగా ఉండాలి. సో మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అయితే గనక ఈ మెయిన్ డోర్కి సంబంధించిన నియమం ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ ఖచ్చితంగా 2 విండోస్ బ్యాలెన్సింగ్ అనేది రూల్. సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే డోర్ టు డోర్ అలైన్మెంట్ ఇక్కడనే ఉండు. డోర్ టు డోర్ అలైన్మెంట్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. డోర్ టు డోర్ అనేది డోర్ టు డోర్ పడమర వరకు చాలా క్లియరెన్స్గా ఎలా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెప్తాను. మెయిన్ డోర్ నుంచి ఏదైతే ఇది ఉందో ఇంటి మొత్తానికి 1.5 ఇంచులు ఈశాన్యానికి దీన్ని జరపడం జరిగింది. ఫస్ట్ కండిషన్ చెప్తున్నాను. సో ఈశాన్యానికి ఎప్పుడైతే జరుపుతామో దీనిని గమన సూత్రము అంటాం. ఏ ఇల్లైనా మీరు కట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, కేవలం టెంపుల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ బిల్డింగ్స్ కానీ పబ్లిక్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో మీరు ఏమైనా కట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా సెంటర్ డోర్ పెట్టవచ్చు. బట్ గృహానికి ఇంటి యొక్క మధ్య సూత్రము, డోర్ యొక్క మధ్య సూత్రము ఎప్పుడూ కూడా కలవకూడదు. కాబట్టి సెంటర్ డోర్ కొంచెం ఈశాన్యం వైపు మనం జరిపేస్తాం. అలా ఈ మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్ రెండూ కూడా రైట్ సైడ్లోకి జరపడం జరిగింది. ఇది క్లియర్. లోపలికి అలా లోపలికి వస్తే ఇక్కడ పైన చూడండి ఓపెన్ టు స్కై ఎలా వచ్చింది చూసారు కదా. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే ఉత్తర ద్వారం మీకు క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ ఉత్తర ద్వారానికి ఆపోజిట్లో దక్షిణ ద్వారం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ హాల్ యొక్క పరిస్థితి ఏంటి నేను చెప్తాను. ఇదంతా కంప్లీట్ సిట్టింగ్ అండి, ఇదంతా సిట్టింగ్, ఇట్లా రౌండ్ అప్ సిట్టింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలామంది ఏం మాట్లాడతారంటే తూర్పులో బరువులు ఉండొద్దు అని మాట్లాడతారు.
తూర్పులో బరువులు ఉండొద్దు అని మాట్లాడితే మీ ఇంటి లోపల ఉత్తరం గోడ మొత్తం పగలగొట్టేసేయండి, తూర్పు గోడ మొత్తం పగలగొట్టేసేసి ఒక కర్టన్ వేసేసేయండి, చాలా లైట్ వెయిట్ అయిపోతుంది. ఓకేనా, మీ అందరికి ఇదే కౌంటర్. సో 100% ఎక్కడైనా మీరు బరువులు అనేవి పెట్టొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే కంప్లీట్ పూర్తి మూలల్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. ఇక్కడ గ్రౌండ్లో మీరు చూస్తే కనుక క్లియర్ ఓపెనింగ్ చేసేసారనమాట. ఇలా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో క్లియరెన్స్ చేయాలి. అండ్ ఈశాన్యంలో కూడా ఆ క్లియరెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ పూజ గది విషయంలో కూడా ఈ పూజ గదిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఈశాన్యంలోనే. గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తూర్పు వైపునే కిటికీ. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వస్తే మీరు ఇలా కూర్చున్నారు అనుకోండి, మీరు ఇలా టీవీ చూస్తున్నప్పుడు ఎవరు వచ్చినా మీరు ఇలా పలకరించవచ్చు. కానీ టీవీ చాలామంది ఏం చేస్తారంటే పడమర గోడకు పెట్టేసేసి తూర్పులో కూర్చోకూడదు. అంటే మెయిన్ డోర్ అనేది ఎటు ఫేసింగ్ ఉంటే అటువైపే మీకు టీవీ ఉండడం ఉత్తమం, లేదా మీరు ఇటు కూర్చొని అటు చూడడం ఉత్తమం. ఏదైనా సరే మీ ముఖం మెయిన్ డోర్కి నియరెస్ట్గా ఉండేటట్టు మాత్రమే మీరు టీవీ డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రూమ్కి సంబంధించినంత వరకు ఇది ఇప్పుడు చూస్తున్నది దక్షిణం గోడ. సో ఇది కంప్లీట్గా దక్షిణం గోడ, మీకు ఇది దక్షిణం గోడ. సో ఇది వచ్చేసేసి పడమర గోడ. సో దాని తర్వాత నెక్స్ట్ ఉత్తరం గోడ, ఇది అంతా తూర్పు గోడ. ఇది ఫ్రంట్ రూమ్ అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అయిపోతే ఒక చిన్న ఆర్చ్ మోడల్ సెటప్ చేసేసి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ ఇక్కడ దక్షిణంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. మళ్ళీ కిచెన్లో కూడా ఇక్కడ ఒక విండో చూస్తున్నారు కదా. సో కిచెన్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మూలలు ఖచ్చితంగా గ్యాప్ పెట్టాలి అని మాట్లాడుతుంటారు. అలాంటివి ఎప్పుడూ అవసరం లేదండి, మొత్తం మూలకు తీసుకోవచ్చు. ఇది మూలకు టచ్ అయితే చాలామంది ఏం మాట్లాడతారు నేను చెప్తాను. సో చాలామంది ఏం మాట్లాడతారంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు కూడా మూలకు టచ్ కావద్దు, ఇది ఈశాన్య మూల, మరి ఈశాన్య మూలలో బరువులు పెట్టవద్దు అని మాట్లాడతారు. రైట్, ఓకే, జూమ్ అవుట్ చేసి చూపి. అయితే గుర్తుపెట్టుకోండి, మరి ఈశాన్య మూల బరువు అవుతున్నప్పుడు మరి ఈ గోడ ఎందుకండి కట్టడం? ఇక్కడ ఒక పిల్లర్ కూడా ఉంది, మరి ఈశాన్యంలో పిల్లర్ బరువే కదా, మరి ఆ పిల్లర్ కూడా పీకేసేయాలా? మీరు ఆలోచన చేయండి. సో మనం ఎక్కడైనా 100% ఏర్పాటు చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టేసుకోండి. జస్ట్ కిచెన్ యొక్క చిన్న సెటప్ చూపిస్తాను, చూసుకోండి. సో ఇది కంప్లీట్ కిచెన్ అండి ఇక్కడ. సో ఎటువైపు అయినా బరువులు పెట్టవచ్చు, దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. ఓకేనా, ఇవన్నీ షెల్ఫ్స్ తీసేసుకున్నారు. ఇది మనకు వెస్టర్న్ మోడల్లో జస్ట్ అట్లా 2 సిట్టింగ్స్ పెట్టేసేసి ఇక్కడ జస్ట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మోడల్. సో నెక్స్ట్ మనం హాల్లోకి వచ్చేస్తున్నాం. సో ఇందులో సింపుల్ అండి, ఓన్లీ హాల్ అండ్ కిచెన్, డైనింగ్, దాని తర్వాత 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది? సో ఇది కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో పైన మొత్తం కబోర్డ్స్ పెట్టేశారు వీళ్ళు. నెక్స్ట్ పడమర డోర్ అండ్ టాయిలెట్ అనమాట. సో సింపుల్ అండి, ఇక్కడ వరకే టాయిలెట్. సో ఈ రూమ్కి సంబంధించి చూస్తే ఓన్లీ 50% ఉంటుంది, అంటే 7 feet మాత్రమే టాయిలెట్ వచ్చింది. ఈ రూమ్ మాత్రం మీకు ఆల్మోస్ట్ 14 feet వరకు వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి వెళ్తే చూడండి, ఆకాశతత్వం. సో ఇది వచ్చేసేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇంకొక టాయిలెట్, అంతే, సింపుల్. సో మనం ఇప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి రాజు గారు. సో ఓనర్ వచ్చేసేసి దేవాజీ నాయుడు గారు. సో ఇద్దరి ఇంటర్వ్యూస్ కూడా నేను ఇందులోనే కవర్ చేస్తాను. సో ముందుగా రాజు గారి మాటల్లో మీరు ఒకటి చెప్పండి అండి, ఈ ఇంటి ప్లాన్ ఇచ్చినప్పుడు ఈ కొలతలు పక్కాగా మీరు సెట్ చేస్తానని అనుకున్నారా? ఫస్ట్ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి మేము తెలుసుకున్నాం సార్. ఈ పక్క మీ కొలతలు అయితే మాకు కొత్త, ఓకే, మా ఏరియాకు మీ కొలతలు అనేది కొత్త. అంటే ఒక్కొక్క దారంతో సహా చేయడం అనేది చాలా మైన్యూట్ లెవెల్. సో మనం ఏదైతే ట్రైనింగ్ లాగా మీకు ఇచ్చామో ఆ ట్రైనింగ్ మీకు ఎలాగ అనిపించింది? బాగుంది, 100%. అది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. రైట్. ఈ కన్స్ట్రక్షన్ జరగడంలో ఫాస్ట్నెస్ అనేది ఎట్లా ఉంది? చాలా బాగుంది. 100% దీని పక్క అయితే పక్కా సార్. ఎందుకంటే నేను ఆ బిల్డింగ్ చూసాను, ఈ బిల్డింగ్ చూసాను. సో 2 బిల్డింగ్స్ మేమే చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఎనర్జీ అనేది నిజంగా అనుభవించిన వ్యక్తి ఈయన. బట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తారో మీకు కూడా దీని యొక్క ప్లస్ అనేది వస్తుంది. ఉండింది, అర్థమైందా? రైట్.
అది మనకు చాలా వర్క్ జరగడం కానివ్వండి, Yes. మనుషులు రావడం కానివ్వండి, ఫాస్ట్నెస్ జరగడం కానివ్వండి, ఏది కూడా కానీ మళ్ళీ డమాలిష్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయడం లేదు. అది 100%. ఎందుకంటే మధ్య మధ్యలో మనం వచ్చి వెళ్ళారు. సో 2021లో మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, మొత్తం చూసింది, మాట్లాడింది, వీళ్ళకి మొత్తం ప్లాన్ అంతా డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, మాకు ఈ పక్క మీ కొలతలు కొత్త, మీకు ఆ వినప టేప్ అనేది ఆ కొలతలు కానివ్వండి చాలా స్టీల్ టేప్ సార్, చాలా బాగుంది సార్. ఓకే, సో రాజు గారి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఒకసారి విన్నారు కదా. ఇప్పుడు మనము ఇంకా మీరు దీంట్లో ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడన్నా చేశారా? పోనీ చేయడానికి ఎట్లా ఉంది? చేయడానికి అయితే మేము మొగ్గు చూపుతున్నాము, కానీ మిమ్మల్ని ఒక ఇది పిలిచే వాళ్ళు ఉంటే చాలా బెనిఫిట్. ఓకే, ఎందుకంటే మా గురించి ఐడియా ఉంటేనే మమ్మల్ని పిలుస్తాం. ఇప్పుడు మీరు ఉండేది ఏరియా ఎక్కడ? మాది కలికిరి, అంటే నియరెస్ట్ తిరుపతి ఏరియా. తిరుపతి. సరే, ఇప్పుడు తిరుపతి ఏరియాలో ఎవరైనా మన ప్లాన్ ఇస్తే మీరు కట్టడానికి సిద్ధంగా చేస్తాం. రైట్, గుర్తుపెట్టుకోండి. మన హరివాస్తు ప్రకారం పీలేరు నెక్స్ట్ కలికిరి ఏరియాలో రాజుగారు అయితే ఉన్నారు. ఈయన వీళ్ళ బ్రదర్, సో పక్కాగా కళ్యాణ్, వీళ్ళిద్దరు కూడా కూర్చొని పక్కాగా కొలతలేసి మీకు ఇంటి నిర్మాణం అయితే చేసిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 8367232300. రైట్, ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఎవరికైతే మా బ్రదర్ నెంబర్ వచ్చేసి 8919239708. ఓకే, మనం ఇచ్చిన పక్కా కొలతలు వీళ్ళు దింపడానికి సిద్ధం. బట్ మధ్య మధ్యలో మా విజిట్స్ తీసుకుంటే అది అక్యురేట్గా వాళ్ళు చేస్తున్నారా లేదా మనం చూడడానికి ఉంటుంది. ఇది ఒక్కటైతే మైండ్లో పెట్టేసుకోండి. సో దేవాజ్ నాయుడు గారు, ఫస్ట్ మీ యొక్క దక్షిణ గృహానికి సంబంధించిన డిస్కషన్ మనం చేసాం. గతంలో ఒక ఫుల్ ఎపిసోడ్ కూడా మనం రిలీజ్ చేసాం. తర్వాత ఉత్తరం ఇల్లు, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి కట్టిన తర్వాత కూడా దాని ఎక్స్పీరియన్స్ మనం ఆల్రెడీ చెప్పేసాం. ఇప్పుడు ఒక శాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంటి నిర్మాణం మనం ఏదైతే చేసామో, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీకు ఏం చెప్పారు? అంటే అసలు ఈ ఇంటిని చూసి మీకు ఏం చెప్పారు? ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంటిని చూసేవాళ్ళు ఇది బాగుంది, ఎవరు దీనికి ప్లాన్ ఇచ్చింది అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ రైట్. హరివాస్తు గారు అని యూట్యూబ్ ఛానల్లో ఇస్తాడు, అతను దగ్గర నుంచి తీసుకున్నాము, ప్లాన్ తీసుకున్నాము. ఆ అమౌంట్ ఎంత, ఎక్కడ, ఏమి అనేది వాళ్ళు అడుగుతారు. ఓకే, అమౌంట్ ఎంత ఇచ్చినారంటే మేము చెప్పాము. అవును, అంత కాస్టా అని అడిగినారు. కాస్ట్ అన్నప్పుడు నేనేం చెప్పానంటే దాని ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తాము 100%. అతను మనకి ఇప్పుడు ఈ రోజు ఇచ్చిపోతాడు, లైఫ్ లాంగ్ ఉండబోయేది మనమేను అనే చాలా మంది నన్ను క్వశ్చన్లు వేసి అడిగినారు. 100%. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఈ విషయం అయితే నేను యాక్చువల్గా మనం డిస్కస్ చేయలేదు అమౌంట్ విషయంలో. ఇప్పుడు సో ఒరిజినల్గా నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీ ఏరియాలో ఒక స్థలం, గుర్తుపెట్టుకున్నాను అందరూ, ఒక స్థలం కావాలి అన్నారు. ఒక బ్రోకర్ అనే ఒక వ్యక్తి వచ్చి, మధ్యవర్తి వచ్చి స్థలం చూపించి 2% ఇక్కడ 2% అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు. ఒక 50 లక్షలకు 2% అంటే ఎంత అవుతుంది తెలుసా? 2 లక్షలు అవుతుంది. ఒక ప్లాన్ వీళ్ళకి ఇచ్చింది ఓ 30-35 వేలు. నేను ఇచ్చిన ప్లాన్ అంతే కాస్ట్, అంతే. కానీ నేనేమంటానంటే, ఒక స్థలం తీసుకోవడానికి మీరు ఎవరికైతే మీడియేటర్కి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చారో, అలాంటి 2 లక్షలు కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. 50 లక్షలతో ఇల్లు కట్టారు వీళ్ళు. ఇప్పుడు 30-40 వేలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక డోర్ ఇప్పుడు తప్పు జరిగింది, డోర్ మార్చాలి, ఎంత తీసుకుంటారండి? మొత్తం మెటీరియల్తో పాటు 1 లక్ష రూపాయలు అవుతుందా? మరి చిన్న మిస్టేక్లు చెయ్యాలంటే ఒక డోర్ గురించి 1 లక్ష రూపాయలు ఆయన చెప్తున్నాడు. మరి మనం ఒరిజినల్ ప్లానే గనక తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా? మధ్య మధ్యలో పిలిపించుకొని అన్ని చూసుకుంటే పక్కాగా మనకు మొత్తం దిగుతుందా ఇల్లు? అది నేను చెప్పే పాయింట్. మీకు అర్థమైంది నా పాయింట్? అంటే ముందుగానే మనం ఒక 30,000-40,000 పెట్టేసుకొని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ తీసుకుంటే, దగ్గరుండి మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలాంటి దోషాలు లేకుండా ఉన్న దాంట్లో ద బెస్ట్ మనం చేసుకోవచ్చు కదా అంటున్నాను. అదేనా నేను చెప్పాను? రైట్. ఇంకా అండి, మీరు మీ పాత గృహంలో అంటే దక్షిణ ఫేసింగ్ గృహంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ ఎదిగారు 100%. సో పూర్తి వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా మీరు చూడండి. సో దక్షిణం ఫేసింగ్ ఇంకా మళ్ళీ మనం కడదామంటే మీరు వద్దని చెప్పారు. ఇంకా తూర్పు ఫేసింగ్ డిసైడ్ అయిపోయారు. ఇంకా ఈ ప్లాన్ అంతా మనం డిజైన్ చేసాము, ఇంకా పెద్దది డిజైన్ చేసాము, మళ్ళీ అది వద్దనుకున్నారు, మళ్ళీ చిన్నది చేసాము. ఆఖరికి ఫైనల్ గా మనం 30 ఫీట్ ఏమో ఫైనల్ గా సెట్ చేసి మీకు ఇచ్చేసాము. సో స్క్వేర్ బిట్ చతుర్ముఖ శాల గృహము మనం సెట్ చేసేసాం. ఈ ఇంటి లోపల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. ఈ 1-2 years లో బాగుంది అన్ని మీ అమ్మగారు, నేను ఒక మాట చెప్తాను, మీ అమ్మగారు కంప్లీట్ లేవలేని పరిస్థితిలో చాలా కృంగి
కృషించి ఉంటే ఆమె ఆ ఇల్లు కట్టిన తర్వాత యాక్టివ్ అయిపోయింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం మంచిగా చేసుకుంటుంది. సో గుర్తుపెట్టుకోండి అండి, 90 సంవత్సరాల వీళ్ళ అమ్మగారు ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. ఆమె ఇప్పటికి అంటే ఈ ఇల్లు కట్టక ముందు, అపోజిట్ లో ఒక ఇల్లు కట్టక ముందు ఆమె కంప్లీట్ గా అసలు ఒకరు ఆమెకు సేవ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత, అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు కట్టిన తర్వాత ఆమె వంట చేసి ఇప్పుడు ఈయనకు కూడా పెడుతుంది. సో ఆ స్టేజ్ ఎలా వచ్చింది మీరు ఆలోచన చేయండి. ఇంకా లోకల్ కొంతమంది వాస్తు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ మనము ఉత్తరంలో ఏదైతే డోర్ పెట్టామో రైట్ సైడ్కి జరిపాము, వాయువ్యం వైపు. అది జరిపి పెట్టిన రోజు నుంచి మీకు ప్రతి వారానికి ఒకసారి ఫోన్, మీ అమ్మగారికి ఎలా ఉంది, ఇంట్లో అందరికి బాగుందా లేదా, మీ అందరికి చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకు పెట్టుకున్నారు, ఇవే ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పటికి మనం కట్టి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎవరికి లేవు. సో 100%. అయితే నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు ఈ ఇల్లు కట్టిన తర్వాత మీ పేరు ప్రతిష్టల్లో ఎలా ఉంది, ఊరిలో మీ పేరు ఎలా ఉంది? మామూలుగానే ఉంది, ముందు ఎట్లుందో ఇంకా ప్రశాంతత అయితే బాగుంది. రైట్, ఇది ఒకటి అయిపోయింది. 20 సంవత్సరాల్లో ఈ వ్యవసాయంలో మీరు లాభపడనిది ఈ ఇల్లు ఎప్పుడు లేదు. నాకు ఆదాయం వచ్చిందంటూ ఎప్పుడు లేదు. ఇప్పుడు 1.5 year అయింది వచ్చింది. ఒక 6 నెలల క్రితం నాకు మంచి లాభాలు వచ్చాయి, మంచి ఆదాయమే వచ్చింది. అంతకుముందు ఏం చేసినా ఆదాయం అంటూ నాకు వచ్చింది. సో 20 సంవత్సరాల నుంచి పాత ఇల్లు అయినా ఎక్కడ ఉన్నా కూడా అసలు లాభాలు అనేవి లేవు. సో ఈయనకు ఈ ఇల్లు కట్టిన వితిన్ 1 year లో ఆ లాభాలు అనేవి ఆయన చూశారు. నిజంగా ఎంతో మందితో ఆ సంతోషాన్ని వాళ్ళు పంచుకున్నారు. ఈవెన్ నాకు ఫోన్ వచ్చింది, సార్ నాకు నిజంగా ప్రాఫిట్ వచ్చేసింది సార్, నిజంగా నేను అసలు వస్తుందా లేదా నా జీవితంలో అనుకున్నాను. కానీ నిజంగా అండి, రైతుల పరిస్థితి, ఇప్పుడు ఈయన కూడా ఒక రైతే. సో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, 10 మందికి మనం తిండి పెడదాము అనే ఒక ఆలోచననే వాళ్ళకు ఉంది తప్ప, నాకు ఇంత వస్తే నేను వ్యవసాయం చేస్తా అని వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు శ్రమజీవుల్లాగా శ్రమ చేస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి మనం సపోర్ట్ ఇవ్వాలంటే 100% మనం న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రైతులకు మనం ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేలాగా చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా అండి? ఎక్స్పీరియన్స్ అంటే నాకు తెలిసి ఈ అనుభవం ప్రతి ఒక్కరు మార్పు అనేది ప్రతి ఒక్కరికి మార్పు కావాలంటే వాస్తు మార్పు కావాలా 100%. అయితే కొత్త ఇంటి నిర్మాణం చేస్తే బెస్ట్, పాత ఇంటికా? దేనికైనా కానీ ప్రతి ఒక్కరు ఒక వాస్తు బాగా తెలిసిన వాళ్ళు సంప్రదించి, వాస్తు తెలిసిన వాళ్ళు బాగా, చాలా మంది ఉన్నారు వాస్తు తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అని, కానీ హరివాస్తు ఆయన నేను చూసిన తర్వాత, హరివాస్తాన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చూసాము. ఈ సెంట్రల్ డోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈశాన్యం డోర్ల పైన సార్ చెప్పాడు, ఈశాన్యం డోర్లో మనము డౌన్ అయిపోతాము, అణిగిపోతాము అని. సెంటర్ డోరు అంత పవర్ఫుల్ అనేది నేను కనుక్కున్నాను దీంట్లో. ఇప్పుడు నేను ఇచ్చిన ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో మీరు, అది కాదండి. ఇంతకు ముందు దక్షిణ ఫేసింగ్ సెంటర్ డోర్ లో ఉండి చుట్టుపక్కల ఎన్నో గ్రామాలను కమాండ్ చేసిన వ్యక్తి. అది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. ఏమండి? రైట్. ఎప్పుడైతే ఎవరో ఒక ఆయన వచ్చి అసలు దక్షిణంలో డోరే ఉండొద్దు అని చెప్పి మళ్ళీ ఈశాన్యంలో డోర్ మార్చారో ఆ రోజు నుంచి కంప్లీట్ పడిపోయారు ఆయన, అంతే సింపుల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరి ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ వీడియో అనేది నేను ఒక 1 year నుంచి ఇటు వచ్చినప్పుడు తీద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నాకు టైం కుదిరింది. సో కన్యాకుమారి నుంచి నేను వయా కడప మీదుగా వెళ్తున్నాను. సో అలా వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. కంప్లీట్ వీడియో అనేది తీశాను. నిజంగా ఈ వీడియో మొత్తం చూడండి. మీరు కూడా ఒక మంచి గృహాన్ని నిర్మించి మీరు కూడా ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.